నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగారుపాల్యం మండలం తగ్గువారిపల్లి గ్రామ పంచాయతీ నందు విజయలక్ష్మి గణపతి ఆలయం పక్కన వెలిసిన వినాయక మండపం వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహిస్తున్నట్లు వినాయక ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డీఐ అధ్యక్షులు సురేంద్రబాబు, గణపతి ఆలయ కమిటీ సభ్యులు తిరుకుమార్, మురుగేష్, శేఖర్, హేమప్రసాద్, కేశవ, గుణ, శివ, మహేష్, వంశీ, జ్ఞానప్రకాష్, వెంకటేష్ మరియు భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. చూడబా వీణవంక మండలంలోని ఎల్బాక గ్రామంలో గణేశుని నిమజ్జన వేడుకలు ఈరోజు సాయంత్రం రాత్రి వరకు ఘనంగా నిర్వహించారు. వినాయకులకు మండపాల వద్ద ఆయా కమిటీ సభ్యులు, భక్తులు పసుపు, కుంకుమ, మంగళహారతులతో భక్తి శ్రద్ధలతో పూజించి తదనంతరం గణేశులను బాజా, భజంత్రీల, మహిళల, ఆడపడుచుల, పురుషుల, యువకుల కోడ్లాట నృత్యాలు, డప్పు చప్పులతో, డాన్సులతో, కేరింతలు కొడుతూ జై గణేశ, జై బొప్ప అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపుతో ఇంటింటికి కుటుంబ సభ్యులు మంగళహారతులు గడప గడపకు గణపతికి అందిస్తూ భక్తులందరూ ఆ భగవంతుణ్ణి, వినాయకుని ఆశీర్వాదములు పొందుతూ తమతో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని వేడుకొనుచు అందరూ గణేశుని శోభాయాత్ర ద్వారా గంగమ్మ ఒడిలోకి సాగనంపి నిమజ్జన కార్యక్రమం జయప్రదం చేశారు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవంగా ఎల్బాక గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పంచాయతీ కార్యదర్శి కేశవేని ఐలోని పుష్పాంజలి ఘటించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులచే జాతీయ గేయాన్ని ఆలపించారు మరియు నాటుదాం చెట్టు ఒకటి అమ్మ పేరు మీద అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కారబార్ పిల్లి రవి, ఫీల్డ్ అసిస్టెంట్ నల్లగోని సది, కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు తోకల సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మరియు ఎస్పీ సింధు శర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. శోభాయాత్రను చూడడానికి వివిధ గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ కోరారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ధ్వజారోహణ సందర్భంగా సాయంత్రం ధ్వజస్తంభమునకు ప్రత్యేక పూజలు చేసి ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, దేవస్థానం ఈవో గురుప్రసాద్, మణినాయుడు, స్థానిక సర్పంచ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని స్థానిక శాసనసభ్యులు మా ప్రియ మిత్రులు మురళీ గారితో కలిసి దర్శించుకోవడం జరిగింది. కాణిపాకం ఈ బ్రహ్మోత్సవాలు అయ్యే ముందు ఈవో గారు వచ్చి ఆహ్వానించడం జరిగింది. బ్రహ్మోత్సవాలకి రావాల్సిందిగాని ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నాం. నేను రాకముందు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పనేసి మీడియా ద్వారా కొంతమంది ఇక్కడ స్థానిక ప్రజల ద్వారా కూడా నాకు కలిసే వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చి చూసిన తర్వాత బ్రహ్మోత్సవాల టైంలో కూడా ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యుల వారిని, అట్లాగే ఈవో గారిని, ఇతర సిబ్బందిని, అందరినీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శోభాయాత్ర మరియు నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేలా పోలీస్ పరంగా పకడ్బందీ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో శోభాయాత్ర, ప్రధాన చోట్ల రూఫ్ టాప్ బందోబస్తు ఏర్పాటు. బందోబస్తులో పాల్గొనే అధికారులకు పలు సూచనలు చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపీఎస్.
గణేష్ నిమజ్జన బందోబస్తులో పాల్గొనే అధికారులకు సోమవారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపీఎస్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిమజ్జన కేంద్రాలైన మానకొండూరు చెరువు, చింతకుంట కెనాల్, కొత్తపల్లి చెరువులతో పాటు గణేష్ శోభాయాత్ర జరిగే రూట్లయందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద మరియు ఇతర ముఖ్యమైన చోట్ల పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని, పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సున్నితమైన ప్రాంతాలలో రూఫ్ టాప్లో సైతం బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి ప్రతిరోజు ప్రత్యేక పూజలు మరియు ఆటపాటలతో భజన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కోలాటంతో అధిక సంఖ్యలో మహిళలు మరియు చిన్నపిల్లలు పాల్గొని ఆటపాటలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక పోలవరం కాలువలో నిమజ్జనం చేశారు. అయ్యా ఈ యొక్క సంకల్పంకి ఇప్పుడు నుంచి అందా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో లడ్డు మరియు కిల్లీ పాన్ వేలంపాట బాబూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక మండపంలో భక్తులందరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాపూజీ యూత్ క్లబ్కు సంబంధించిన పలువురు కార్యకర్తలు, యువకులు, ప్రజలు ఉత్సాహంగా ఈ వేలంపాట పోటీల్లో పాల్గొన్నారు. చివరగా 20,000 రూపాయలకు లడ్డు వేలంపాటలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం సత్యనారాయణ గౌడ్ దక్కించుకోవడం జరిగింది. అలాగే కిల్లీపాన్ 22,000 రూపాయలకు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గుర్రం శ్రీనివాస్ గౌడ్ దక్కించుకోవడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్, నేను పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా బిషప్పేట కరీంనగర్లో పనిచేస్తున్నాను.
ఈరోజు బాపూజీ యూత్ క్లబ్ గాంధీ వద్ద జరిగిన వేలంపాటలో కిల్లి వేలంపాటలో 22,000కు కిల్లి దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దాదాపు 40,000 వరకు వెళ్తాను అనుకున్నాను, కానీ అదృష్టంగా భావిస్తాను. 22,000 దొరకకుండా అదృష్టంగా భావిస్తున్నాను. 40,000కు తీసుకుందామని 40,000 వరకైనా పోదామని మా ఇంట్లో అందరం కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యి వచ్చాము. ఇక్కడికి 22,000కి దొరికింది, చాలా సంతోషం. పోయినసారి ఇది 13,200 పోయింది ఇక్కడ గాంధీ దగ్గర. నిత్యం ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ వస్తుంది. ఈ సంవత్సరం మా ఎక్స్పెక్టేషన్ 40,000 వరకు వెళ్తాం అనుకున్నాం. ఒక జనరేషన్ దయవల్లే 22,000 దొరికిందని సంతోషపడుతున్నాం. ఈ కిల్లి యొక్క మహత్యం ఏంటంటే మా ఊరు ఎల్లమ్మ, మహారాష్ట్రకి చెందిన మా ఊరు ఎల్లమ్మ దగ్గర నిత్యం పెట్టేటువంటి ప్రసాదం కిల్లి ప్రసాదం, అది చాలా పవిత్రమైన ప్రసాదంగా భావిస్తారు అందరూ. అక్కడ నుంచి తీసుకొచ్చి 9 రోజులు పూజ చేసిన తర్వాత దక్కించుకుంటాం. ఇక్కడ తీసుకున్నటువంటి ప్రతి సంవత్సరం తీసుకున్నటువంటి వ్యక్తులకు అనుకున్నట్టే జరుగుతుంది కాబట్టి దానికి పోటీ ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం మనకు దొరకడం మీ అందరం కుటుంబ సభ్యులందరం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం శాస్త్రి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటానికి కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆదేశాల మేరకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జట్టిలింగం మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో భారీ ఎత్తున గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్తారని అన్నారు. మరియు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా గల్ఫ్ కార్మికుల గురించి పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చొరవతో గల్ఫ్ మృతి చెందిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం హర్షదాయకమని అన్నారు. ఒక్క నిమిషం స్పీచ్ ఇద్దాం. రమ్మని రాజు जमीन पे రాక్షస రజాకార్ల పైశాచిక అరాచకాల నృత్యాలకు చరమగీతం పాడిన రోజు, రాక్షసుల పాలన నుండి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందిన రోజు, సర్దార్ పటేల్ గారి దృఢ సంకల్పంతో ఎన్ రాయ్ చౌదరి గారి నేతృత్వంలో భారత మిలిటరీ ధైర్య సాహసాలతో ఎందరో తెలంగాణ ప్రజల పోరాటాల ఫలంగా, మరెందరో తెలంగాణ వీరుల బలిదానాల ఫలితంగా నిజాం నిరంకుశ కబంధన హస్తాల నుండి తెలంగాణ విమోచన పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు సెప్టెంబర్ 17. ఈ సందర్భంగా ఆల్వాల్ గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు జెండా ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జై కాంగ్రెస్. అమరవీరుల త్యాగాలకు జై జై. అమరవీరుల త్యాగాలకు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈనాటి సమావేశానికి రెస్పెక్టెడ్ శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు, సీనియర్ లీడర్ అశోక్ రెడ్డి గారు, శివశంకర్ గారు, శేఖర్ గారు, మిగతా మన గుచ్చన్న గారు, మహిళా మండలి సభ్యురాలు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మిత్రులారా, 10 సంవత్సరాల త్యాగ ఫలంతో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు స్వతంత్రం తెచ్చిన విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మనం గెలిచి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాము. ఈనాటి ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరూ కూడా దానికి త్యాగం చేశారు. 10 సంవత్సరాలు ఎక్కడ తొలగకుండా ఉండి ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ ప్రతి ఒక్క విజయం వెనకాల వీరందరూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కానీ నిమ్మ అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం విజయం జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హనుమంతన్న గారు ఈరోజు మనకు యాక్చువల్గా ఎమ్మెల్యేగా గెలిస్తే మినిస్టర్ ఉండేవారు, కానీ కొంతమంది శక్తుల వల్ల తను ఓడిపోవడం వల్ల మనకు కుడిపిజం పోయినట్టు విధంగా ఉంది. కానీ దేవుడు మనకున్నాడు. మెదక్ డిస్టిక్ నుండి మన హనుమంతన్న గారి కొడుకు ఎమ్మెల్యేగా గెలిచి మనకి ఇవాళ ఎంతో పేరు తెచ్చారు. కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంట ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద ఘనంగా నిమజ్జనోత్సవాలు జరిగాయి. పోలీస్ వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని సిపి అభిషేక్ మహంతి తెలిపారు. ఎస్ఆర్పీఎస్ కెనాల్ వద్ద నిమజ్జనం జరిగే ప్రదేశాలను, నిమజ్జన శోభాయాత్ర జరిగే రూట్ను ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ కుమార్, నగరపాలక సంస్థ మేయర్ వై సునీల్ రావు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మడుపు మోహన్ మీడియాతో మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది అన్నారు. మనదే పోతున్నాం. ముందుకు రమ్మా ఇదే వస్తాడు. అది కూడా సైడ్కి వచ్చేసింది. సైడ్కి వస్తుంది.
అల్వాల్ వెస్ట్ వెంకటాపురం మెస్ కాలనీ బాలగణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ 25వ వార్షికోత్సవ వేడుకలు గణపతి నవరాత్రుల 10వ రోజు గణపతి విగ్రహాలను తీన్మార్ వాయిద్యాలతో ఊరేగించి రంగులతో అలంకరించి కేరళ బ్యాండ్ డీజే సౌండ్తో షామీర్పేట సరస్సులో నిమజ్జనం చేశారు. విగ్రహాలకు మంగళహారతి ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని గణేష్ నిమజ్జనం చేశారు. లడ్డు వేలం ఈ సంవత్సరం 1,12,000 సాయి మెస్ కాలనీ లడ్డు వేలం అయింది. గత సంవత్సరం 85,000. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కళ్యాణ్, సందేశ్, బాచి శ్రీనివాస్, అవినాష్, పూజిత, హేమంత్, అభిషేక్, యోగిత్, వినయ్, శక్తి, నిహాల్, అమన్, శరవణన్, కిట్టు, విశాల్ మరియు సన్నీ, కిరణ్, ధీరజ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ మహారాజ్ ఈసారి మా 25th శోభాయాత్ర స్టార్ట్ అయిపోయింది. ఈ ఇయర్ ఆప్షన్ లడ్డు ఆప్షన్ వచ్చేసి 1,12,000కి పోయింది. లాస్ట్ ఇయర్ 86,000. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లడ్డు కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఈసారి రెస్పాన్స్ ఇంకా చాలా మంచిగా వచ్చింది. ఇది 25 years ఇట్లానే అందరూ సపోర్ట్ చేసుకోవచ్చు. మా గణేష్ 25 years నిమజ్జనం ఎక్కడ అవుతుంది? బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధారి ఆకస్మికంగా మంగళవారం ఉదయం 9 గంటలకు తనిఖీ చేశారు. హాస్పిటల్లో పరిశుభ్రతను పాటించాలని, నిరుపయోగంగా ఉన్న వస్తువులను పక్కకు తీసివేయాలని, ఉపయోగంలో లేని అంబులెన్స్ చాలా రోజులుగా హాస్పిటల్లో చూసి గమనించిన ఆమె ఇలాంటి వాహనాలు ఇక్కడ ఉండరాదని హాస్పిటల్ సిబ్బందికి సూచించారు. అలాగే హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నిరుపయోగంగా ఉండడంతో వాటిని పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, వెంటనే వాటిని ఉపయోగంలో ఉంచాలని ఆమె డాక్టర్ శిరీషకు సూచించారు. హరిత ఆంధ్ర కోసం అడుగేద్దాం, ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు కడప నగర శివారులోని నగరావణంలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. నగరావణాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా
రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ అధికారులు పాల్గొన్నారు. I promised for constructing of a dining hall. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి పట్టణంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముస్లిం యూత్ సభ్యులు షర్బత్, మంచినీళ్లను నిమజ్జనంలో పాల్గొన్న భక్తులకు ఫ్రెండ్స్ హ్యాండ్ సొసైటీ మెట్పల్లి వారు అందజేశారు. మరియు ముస్లిం పురయంగ్ యూత్ అండర్ మార్వెల్ యూత్ సభ్యులు షర్బత్, మంచినీరు పంపిణీ చేశారు. మరియు సైనిక్ ఫౌండేషన్ వారు మజ్జిగ మరియు మంచినీరు పంపిణీ చేశారు. గణపతి నిమజ్జనంలో పాల్గొన్న భక్తులకు దాహార్తిని తీర్చడానికి ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని, హిందువుల ఆదిదేవుడు గణపతి శోభాయాత్రలో మా వంతుగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని నిర్వాహకులు అన్నారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పండుగలు జరుపుకోవాలని కోరారు. మెట్పల్లి పట్టణంలో మా సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తి తీర్చడానికి మజ్జిగ, నీరు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలు భవిష్యత్తులో అనేక రకాలుగా మా ఫౌండేషన్ ద్వారా ముందుకెళ్తామని కోరుతా ఉన్నాం. గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప జై గణేష్. గణేష్ రోజు మార్వెల్ యూత్ ఆధ్వర్యంలో వాళ్లకు షర్బత్ అండ్ నీళ్ళు తాగడం జరుగుతుంది. ఎందుకంటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని ఐకమత్యంగా ఉండాలని ఈరోజు గణేష్ నిమజ్జనం చేసుకుంటున్న వారికి ముస్లింపుర యంగ్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు నీళ్లు అండ్ షర్బత్ ఇవ్వడం జరుగుతుంది.